జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగు భాషలో సాహిత్యం 3 పూలు 6 కాయలుగా విరబూసింది అంటే కేవలం అది శ్రీకృష్ణదేవరాయల వారి కాలమే అని మనం మాట్లాడుకోవచ్చు. అయితే వారి కాలంలో సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం ఒకటి ఉందండి. దానికి గాను మనందరం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి వెళ్ళాల్సిందేనండి. ఆ సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం వినాలంటే కృష్ణదేవరాయల వారి కాలానికి వెళ్ళాల్సిందే. ఏం చేస్తాం, వెళ్దామండి. ఎందువలంటే మన భాష గురించి కనీసం ఆ మాత్రం మనం చేయలేకపోతే ఎలాగా? ఒక్కమారు శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి మనం వెళ్దాం. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారు నిండు సభలో మహాకవి దూర్జటి కావ్యగానం జరుగుతోందండి. అద్భుతంగా జరుగుతోంది. ఆంధ్ర మహాకవి కాబట్టి ఆయన చేసేటటువంటి గానానికి శ్రీకృష్ణదేవరాయల వారు తన్మయత్వం పొందుతున్నారు. నిస్తులమైన ఆ కావ్య మాధురికి విస్తుపోయినటువంటి రాయలవారికి ఆ కవిత్వ రసాభావాల కూర్పులోని తీయదనానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఎంత కుతూహలపడిపోయారు ఆయన. విద్యా పరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఒక పద్య పరిప్రశ్నను అడిగారండి ఆయన. ఎందువలంటే అంత తీయగా దూర్జటి మహాకవి కావ్యగానం అంత తీయగా ఉండడానికి గల కారణం ఏంటి అని ఆయన దూర్జటిని అడగలేదండి. ఆయన పక్కన ఉన్నటువంటి విద్వత్సభలో ఉన్నటువంటి వారిని ఆయన తెలివిగా ఒక పద్యంలో సంధించారు. మరి శ్రీకృష్ణదేవరాయల వారు ఎంత సాహిత్యం వారిలో ఉందో మనకు తెలుస్తోంది. ఎంత జ్ఞానం, ఆ జ్ఞానం ముందు ఎవరు సరిపోరు అంటానికి ఆయన ఒక చిన్న పద్యాన్ని వదిలేరు. పద్య పరిప్రశ్న అంటారు, దాన్ని వదిలేరనమాట. ఏమనన్నారు? స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెని అతులిత మాధురీ మహిమ అనగానే రాయలవారు వారిచ్చింది ఏంటయ్యా అంటే చంపకమాల పద్యంలో 1.5 పాదాలకి వ్యాపించి ఉంది. సమస్య వలె కనిపించడంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకి నచ్చుతుందో తోచక ఆ విద్వత్ పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారు. ఏం మాట్లాడితే మనం అనుకున్నది ఆయనకి రీచ్ అవ్వలేదేమో, ఆయన భావాలకి మనం అనుకున్న భావం రీచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనం అనవసరంగా చీప్ అయిపోవాల్సి వస్తుందేమో ఆయన దగ్గర. ఇప్పటి వరకు మన ఆయన పొగుడుతూ వచ్చారు పండితులని, మనం అనవసరంగా రాయలవారు మాట్లాడినటువంటి ఆ పద్యానికి పద్య పరిప్రశ్నకు మనం తొందరపడి సమాధానం ఇస్తే మనం చీప్ అయిపోతామేమో అనుకున్నారు. మళ్ళీ రాయలవారు అదే పద్యాన్ని అందుకున్నారు. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెని అతులిత మాధురీ మహిమ అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వేడి పుట్టిందండి, పండితులందరికీ కూడా. రెండోసారి రాయలవారు ఆ మాట అన్నాడంటే ఇంకా చచ్చాం పో, అయితే మన అందరినీ అడుగుతాడు నిలబెట్టి అని అనుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే తెలుగు భాష పట్ల ఆయనకి అంత మక్కువ ఉందండి రాయలవారికి. అప్పుడు వీళ్ళందరూ మల్లగొల్లాలు పడుతున్నారు పండితులందరూ కూడా. అప్పుడు అదే సభలో మన తెనాల రామకృష్ణ వారు కూడా ఉన్నారండి. వెంటనే లేచి, రాజా, నాకు ఒక 1 రోజులు వ్యవధివ్వండి స్వామి, ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవరవారి చిత్తానికి విన్నవించుకుంటాను అని మొత్తానికి రాయలవారిని ఒప్పించాడు అనుకోండి మన తెనాల రామకృష్ణ గారు. సరే ఒప్పించాడు, సరే 15 రోజులు సమయం అడిగాడు. అదేమిటి మరి ఈ పద్యం సగంలో ఆగిపోయింది, ప్రశ్నతో వచ్చి ఆగిపోయింది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేలగల్గెని అతులిత మాధురీ మహిమ అన్నారు. అసలు ఏముంది ఇందులో? అసలు దాన్ని పట్టుకోవాలంటే అసలు దీని యొక్క అర్థం ముందు తెలియాలి. అసలు దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది అందరూ కంగారు పడ్డారు. ఇదేమిటి తేడా రావడం లేచి 15 రోజులు అడిగేస్తాడు, అసలు ఇందులో అర్థం ఉందా? ముందు అర్థం లేకుండా ఆయన మన దగ్గర ఎందుకు పెడతాడు
అనుకున్నారు. సరే, ఆ రోజు యుద్ధసభ అయిపోయింది అనుకోండి. రామకృష్ణులు గారు 15 రోజులు అడిగారు కాబట్టి ఆ 15 రోజులు సంబంధించిన విషయంలో అసలు ఏముంది ఇందులో అని ఆయన తెలియడం కోసం ఆ రోజు నుంచి తెనాలి రామలింగుడు కొలువుకు వెళ్ళడం మానేశాడు. తెల్లవారుజామునే మారువేషంలో దూర్జటి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన దినచర్యను కనిపెట్టడం మొదలుపెట్టాడండి. దూర్జటి గారు ప్రతినిత్యము ఉషక్కాలాన్ని లేచి కాలకృత్యాలను ముగించుకుని శివదీక్షకు కూర్చుని ఒక్కొక్కటి స్తోత్ర నివేదన చేసుకుంటూ భస్మస్నానం చేసి భస్మధారణ చేసుకుని రుద్రాక్షధారణ చేసుకుని సంధ్యావందనం, లింగార్చన, ఇష్టదేవతారాధన, నైవేద్యము, పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకుని కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత భోజనాలను ముగించుకుని ఆస్థాన ప్రవేశానికి ఆవశ్యకమైన తీరును పండిత వేషాన్ని ధరించి కొలువుకు వెళ్ళడం, వస్తుండడం, ఇంటికి రాగానే మరుసటి నాడు సభలో విన్నవించవలసినటువంటి గ్రంథ భాగానికి సమాయత్తం అవటం, ఇలాంటివి రోజు పరిశీలించాడు రామకృష్ణ గారు చాటుకుండగా. పెద్దగా తనకు పనికి వచ్చే ఆచూకీ ఏమీ కనిపించలేదండి. అయితే పక్షాంతం కావస్తోంది. సమయానికి అన్నట్లుగా చెప్పలేనేమో అని భయం పట్టుకుంది రామకృష్ణ గారికి. పడుతున్న శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందా అని అనిపించింది. రాజుగారు ఇచ్చిన మాట తప్పేటట్లు ఉన్నానని భయపడుతున్న తరుణంలో రామకృష్ణులు గారు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చిందండి. ఓ రోజున దూర్జటి గారు కొలువు నుంచి తిరిగి రాగానే కొంతసేపు సేద తీరి మునుమాపు వేళకి సరే డాబు దర్పం మీరిన భోగరాయ వేషాన్ని ధరించి ఇంటి నుంచి బయటపడ్డాడండి. ఇంకా అదే అతనిగా ఆయన చూసుకున్నాడు. అమ్మో, భోగ వేషం వేసాడు ఈయన పట్టుకోవాలని చెప్పేసి వెనకాల పడ్డాడు. ఈయన తెనాలి రామకృష్ణుడు దూర్జటి గారి వెనకాల పదే అటు ఇటు చూసుకుంటూ దూర్జటి గారు వెళ్తున్నారు. ఈయన కూడా దూర్జటి గారి వెనకాల తెలియకుండా దూర్జటి గారికి వెనకాల ఫాలో అవుతున్నాడు. అలా మెల్లగా వెళ్ళడం, ఈయన మెల్లగా వెళ్ళడం అలా జరిగింది. ఒక చోటకు వచ్చాడు. రహస్యంగా నాగవాసం దారి పట్టాడు. అంటే అక్కడ వేశ్యకాంతలు ఉంటారు, అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు. రామకృష్ణ గారు కూడా తప్పదు, ఏం చేస్తాడు మరి, దూర్జటి గారిని అనుసరిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బయట ఆ ఇంటి అరుగు మీద చేతిని తల కింద దిండుగా అమర్చుకుని రాత్రంతా అక్కడే తీరిగ్గా విశ్రమించాడు. సరే, వెళ్ళిన దూర్జటి గారు తలుపేసుకుని లోపల ఉన్నాడు. తెల్లారుజాము అయింది. తలుపులు తెరిచి బయటకు వచ్చి అరుగు మీద ఉన్నటువంటి తెనాలి రామకృష్ణ గారు చూశాడు. వెంటనే గుండె ఆగిపోయేంత ప్రియంతమైంది దూర్జటి గారికి. తన గుట్టు రట్టయిందేమో అని గ్రహించి ఇంకా చేసేది ఏమీ లేక దైవం మీద భారం వేసి ఆ వేశ్యకాంత ఇంట్లోంచి తన ఇల్లుకు చేరుకున్నాడు. సరే, ఆ మధ్యాహ్నం రామకృష్ణ కవి గారు ఎలాగో సభలోకి అడుగుపెట్టారు. రాయల వారిచ్చిన సమస్యని పూర్తి చేయాలి. అప్పుడు తెనాలి రామలింగుడి గారు, అయ్యా మహాప్రభు, ఒక్కమారు మీ నోటితో మీరు అడిగిన ప్రశ్న మాకు వినాలని అనిపిస్తోంది అనగానే వెంటనే రాయలవారు, స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేల గల్గెని అతులిత మాధురీ మహిమ, ఇలా అన్నారో లేదో, తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారలు గ్రోలుటన్ జుమీ అని అందుకున్నాడండి. ఆపకుండా ఎలా చెప్పాడైనా, తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారలు గ్రోలుటంజుమీ అనగానే ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికి తెలిసిందే కనుక అక్కడ ఉన్నటువంటి రాయలవారిని చూసినటువంటి సదస్యులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి నవ్వారటండి. ఎప్పుడైతే సభలో నవ్వులు వచ్చినాయో రాయలవారు నవ్వారు, అలాగే పక్కన ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. ఎప్పుడైతే విద్వాంసులు రాయలవారు నవ్వారో చేసేది లేక దూర్జటి గారు కూడా నవ్వుతూ తలదించుకున్నట్టండి.
మరి ఏమిటండి ఇందులో అసలు హా తెలిసెన్ అనే అన్నాడు, ఇందులో నవ్వుతూ తలదించుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి మనం పద్యాన్ని పరిశీలిద్దాం. పద్యాన్ని హా తెలిసెన్ అన్న ఉపక్రమణికతో మొదలు పెట్టడంతోనే అక్కడ రాజుకు విద్వాంసులకు రామకృష్ణ కవి ఏదో చెప్పబోతున్నాడని ఖచ్చితంగా రాజుకు తెలియాలి, అక్కడ సదస్యులకి కూడా తెలిసి ఉండాలి. అయితే నలుగురు ఊహించలేని అపూర్వమైన అర్థసంగతితో చెప్పడమే ఇక్కడ మహాకవి రామకృష్ణుడి యొక్క ప్రతిభా విశేషం అని మనం చెప్పచ్చు. అందువలన ప్రతీతమైన పద్యార్థాన్ని ప్రతీయమానమైన అర్థాన్ని కూడా ఖచ్చితంగా మనం పరిశీలించాలండి ఇక్కడ. ఎందువలంటే రామకృష్ణుల వారు అంత అత్యద్భుతంగా ఈ పద్యాన్ని పూరించారు కాబట్టి ఇందులో ప్రతి పదానికి అర్థాన్ని మనం తెలుసుకుని ఉండాలి. హా తెలిసెన్, అసలు సంగతి తెలిసిందండోయ్ అని భావం అన్నమాట. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి హా అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగా ఉన్నదండి, ఆక్షేపణ సూచకంగా కూడా ఉందండోయ్. ఆశ్చర్యమే కాదు, ఇక్కడ ఆక్షేపణ సూచకంగా కూడా చెప్పచ్చు. మనం చెప్పబోతున్నది ఆశ్చర్యం వలన, చేస్తున్నది పొగడ్తో ఆక్షేపణాపూర్వకమైన తెగడ్తో కొంచెం ఊహించడం కష్టమండి. ఇంతకీ తెలిసింది ఏమిటి అంటే భువనైక మోహన, భువన ప్లస్ ఏక ప్లస్ మోహన అంటే 14 భువనాలకు ఒక్క తీరున సమ్మోహింపజేసే ఉద్ధత, గర్వాన్ని కలిగిన సుకుమార, కోమలులైన వారవనితా జనత, వేశ్యకాంతల ఘన అధికతరమైన తాపహారి అంటే మన్మథ తాపార్తిని హరింపచేసేది అయిన సంతత మధుర అంటే నిత్య మధురమైన అధర ఉదిత, క్రింద పెదవి నుంచి ఉట్టిపడే సుధారసధారలు, అమృత రస ప్రవాహాలను క్రోలుటంచుమి ఆస్వాదించడం వల్లే సుమండి అని చాలా చక్కగా దాన్ని విశ్లేషించి మన రామకృష్ణ వారు చెప్పారండి. మనకే సొంతమైనటువంటి మన తెలుగు పద్యాలను మనం కాపాడుకోవాలండి. మన భావితరాల వారికి మనం ఖచ్చితంగా తెలియచేయాలి. అక్కడ ఎప్పుడైతే ఈ పూరణం ఆయన పూరించారో అక్కడ ఉన్నటువంటి సదస్యులు, మహారాజు అంటే శ్రీకృష్ణదేవరాయల వారు అందరూ కూడా పెదాల మీద ఒక్కసారి నవ్వు వచ్చిందండి. అది కదండి కవికి కావాల్సింది, పెదాలు ముడుచుకోవడం కాదండి, అలా విచ్చుకుని నవ్వనట్టుగా నవ్వించగలగడమే కవి యొక్క గొప్పతనం అండి. కాబట్టి కృష్ణదేవరాయల వారిని అక్కడ ఉన్న సదస్యులను నవ్వించగలిగారు మన తెనాల రామకృష్ణ కవి గారు. ఒక్కమారు పద్యాన్ని చెప్పుకొని మనకే సొంతమైన పద్యాలను మనం కాపాడుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని, ఇది ఒక్కరి బాధ్యత కాదండి, అందరి బాధ్యత. కాబట్టి తెలుగు పద్యాలు మనకే సొంతం, వాటిని మనం కాపాడుకున్నాం. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెని అతులిత మాధురీ మహిమ హా తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారలు గ్రోలు టంజుమీ. జై గురుదత్త, శ్రీ గురుదత్త.